ప్రజా వాయిస్లో ముందుగా సిరా చుక్క చూద్దాం. ముందుగా కార్మిక కర్షక చెమట చుక్కని సిరా చుక్కగా మార్చి పన్నులు కట్టే పేదోళ్ల మధ్యతరగతి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కొట్లాడే ప్రజా వాయిస్. లాఠీలు, జైళ్లు, సంఖ్యలను అదరని బెదరని అక్షరం. ప్రతి క్షణం ప్రజల కోసం అరిచే గొంతు అణచాలని చూస్తే అక్షరం ఆయుధమై యుద్ధం చేస్తుంది. పాలకులను ప్రశ్నిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న అక్షరం అంటూ మా మిత్రుడు ముచ్కూరు సుమన్ గౌడ్ కరీంనగర్ నుంచి ప్రజా వాయిస్లో జబర్దస్త్గా రాసిండు. ఇది మా ప్రజా వాయిస్ కోసం, ప్రజల కోసం రాసిండు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక రకాలుగా కుట్రలు చేసిండు, ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఛానల్ పైన ఒక 100 మందిని, ఒక దుర్మార్గుడు ఒక 100 మందిని పెట్టి రిపోర్ట్లు కొట్టిస్తుండు. ఎవడు ఎదగద్దు, మనిషికి ఎవడు పైకి రావద్దు, మనం ఒక్కరమే ఉండాలి. ఎవడు వచ్చినా మనం సహించలేం. మనం క్వశ్చన్ చేయొచ్చు, ఇతరులు క్వశ్చన్ చేస్తే మాత్రం తట్టుకోలేం. ఇది పద్ధతి మారాలి ప్రతి ఒక్కరిది. ఏది ఏమైనప్పటికీ జైలుకి పంపిద్దామని ట్రై చేసుకున్నారు. ఛానల్ మీద కుట్రలు చేసిండ్రు, కేబుల్, ఇంటర్నెట్ కేబుల్ కట్ చేసిండ్రు, మనపైన దాడులకు రెడీ అయిండ్రు కొందరు దుర్మార్గులు. ఎన్ని చేసినా కూడా మనం ముందుకే పోతున్నాం కాబట్టి, అక్షరమే ఆయుధమై ముందుకు పోతున్నాం కాబట్టి కొంత ఊపిరి ఉన్నంత వరకు ముందుకే పోతాం. చూద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సుమన్ అన్న.